సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఏదో పిలుస్తారంట వాళ్ళు, మీరు ఏమని పిలుస్తారు? చైతన్య గారిని బడా మాలిక్ చోటా మాలిక్ అంట. ఇద్దరు చైతన్య బడా మాలిక్ అని పిలుస్తా, అఖిల్ని చోటా మాలిక్ అని పిలుస్తా. సో ఇంతమంది ఆర్టిస్టులకి మీరు మొదటిసారి మేకప్ వేశారు, అదొక సెంటిమెంట్గా పంచిపోయింది. అయితే వీళ్ళల్లో మీ ప్రస్తావన వస్తే ముందుగా గుర్తొచ్చేది అనుష్క గారు. అవును, ఆమెకి మేకప్ అంటే నాకు ఒక అలవాటు ఉండేది. నాన్న మధ్యలో వచ్చాను అనుకోవద్దు, నేను బొట్టు పెట్టినప్పుడు ఒక పదం వాడేవాడిని. నువ్వు పెద్ద హీరోయిన్ అవుతావు, నాకు డేట్లు ఇస్తావా అని అని అడగటం నేను అలవాటు. అందులో భలేవాడండి ఎందుకేమో ఈ రకంగా చెప్పుకొచ్చేవాళ్ళే, ఇంక్లూడింగ్ రవితేజతో సహా. రవితేజ కూడా మీరే ఫస్ట్ అంటే అంతకుముందు చేశాడు, కానీ హీరోగా వచ్చినప్పుడు కృష్ణవంశీ చేసింది మన సింధూరం సినిమా. వీళ్ళందరూ అసలు మామూలుగా ఉండదు ఎవరు, కానీ ఇచ్చిన మాట గుర్తుపెట్టుకొని నాకు డేట్లు ఇచ్చింది అనుష్క. సార్ అసలు ఫస్ట్ ఎలా వచ్చారు అనుష్క గారు? మీ మేకప్ రూమ్కి ఎలా వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అది ఫస్ట్ వచ్చేసి జగన్ గారు అట్లాగా శివాకి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు, వాసు అని, నివాస్, మీకు తెలియదు, నివాస్ బాంబేలో డైరెక్టర్ వాడి ఫ్రెండ్ ఈ అమ్మాయి. అక్కడి నుంచి ఈ ఫోటోలు కావాలి అనుకుంటే ఈ ఫోటోలు పంపించడం ఇవన్నీ చూసుకుంటాం, తీసుకొచ్చి క్యారెక్టర్ ఉందంటే జగన్ గారు తీసుకొచ్చి చేయటం, అయ్యే ఫోటోషూట్లు చేయటం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయిని పెట్టుకుందామా వద్దా. అక్కడ 7 ఏకర్స్లో కింద షూటింగ్ జరుగుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత బాబు ఫోటో బాగానే ఉందండి, పెట్టుకోవచ్చు. తర్వాత ఎందుకు అమ్మాయి నా దగ్గర అయిందంటే డ్యాన్స్ వచ్చేది కాదు, కొత్త నలుగురు అమ్మాయికి ఎక్కడి నుంచి తెచ్చారు డ్యాన్స్ మాస్టర్లు, అమ్మాయి డ్యాన్స్ చేయరు, ఈ రకంగా అంటూ ఉంటే పాపం ఆ బాధపడుతూ ఉండేది. నేను మట్టుకు దగ్గరికి వెళ్ళి ఇవన్నీ అట్టాగే అంటారు, భయపడబాక, బాధపడబాక. అమ్మాయికి అప్పుడు బాగా సెన్సిటివ్, కళ్ళమండీలు వచ్చేసి వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, బొమ్మి అంటారు, బొమ్మి ఎట్లా అంటున్నారు, బొమ్మి అట్లా అంటున్నారు, బొమ్మ బాధపడక ఇవన్నీ మామూలుగా అంటూ ఉంటాం. ఏడ్చేది పాపం నా దగ్గర, ఏడ్చేది. రైస్. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఎప్పుడు అడిగారు డేట్స్? వెళ్ళి ఈ నెక్స్ట్ ఇయర్ ఉంది నాతో సినిమా నాది. ఫస్ట్ టైం అనుష్క దగ్గరికి వెళ్ళి డేట్స్ ఎప్పుడు అడిగారు? డేట్స్ అప్పటికి అరుంధతి ఇవన్నీ రిలీజ్ కాలా నేను అడిగినప్పుడు. గోపిచంద్ సినిమా శంఖం ఏదో జరుగుతూ ఉంది, సెట్లోకి వెళ్ళి సినిమా తీద్దాం అనిపించింది. అంటే ఒక సి కళ్యాణ్ గారు ఉన్నారు కదా, సి కళ్యాణ్ గారు నాతో ఏం చెప్పారంటే, అరే సినిమా చంద్ర నువ్వు సినిమా చేసుకో, నీకు నేను ఫైనాన్స్ హెల్ప్ చేస్తాను అన్నాడు ఆయన. అంటే సినిమా తీసే కెపాసిటీ మన దగ్గర లేదు కదా. నిజంగా చెప్పండి కళ్యాణ్ గారు, మీరు మళ్ళీ మాట పోకూడదు, మీరు ఫైనాన్స్ చేస్తానంటే నేను డేట్లు తెచ్చుకుంటాను, లేదరా చేస్తాను తెచ్చు. సరే అని నేను అనుష్క గారి దగ్గరికి వెళ్ళి ఎట్లా ఉంది, ఇలా ఉంది, ఇస్తావా అంటే ఇస్తాను అన్నప్పుడు కథ ఇంకేం వినలా, డేట్లు అడిగాను అంతే. అసలు నేను సినిమా చేస్తున్నాను, ఇస్తావా, కథ ఏంటి ఏం అడగల. తర్వాత నేను ఇంత అమౌంటే ఇస్తా, అంతకంటే ఎక్కువ ఇవ్వలేను, అమౌంట్ వద్దు అది కాదు, అమౌంట్ ఇస్తా. ఒక అమౌంట్ ఫిక్స్ చేశాను, అమ్మాయి అమౌంట్ కూడా ఫిక్స్ చేశాను. చేసిన తర్వాత నా ఫ్రెండ్ శ్రీనివాస్ అని అతను ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 5 lakhs తీసుకొని అవి తీసుకెళ్ళి అనుష్క ముందు ఇచ్చా రామనాయుడు స్టూడియోలో. అక్కడి నుంచి కథ ఆఫీస్ తీస్తాం, కథ అది ఇదని కథ చెప్పించి తర్వాత సముద్రాన్ని తీసుకొచ్చి పట్టాలు ఎక్కింది. ఎంత సంపాదించుకున్నారు అనుష్క గారి డేట్స్ వల్ల? ఒక 2.5 కోట్లు సంపాదించాను ఆ రోజుల్లో, అంటే 2009. అయితే డేట్లు ఇచ్చి కథ అంతా అయ్యేటప్పటికి ఏమైపోయింది, అరుంధతి పీక్ లెవెల్ హిట్. మన సినిమా ఇంకా సెట్స్ మీద ఉంది, సెట్ మీద కూడా లేదు, ఇంకా లేదు, ఇంకా కథలో అది అని ఇదని అంటాను. అది అందరు కలిసి లక్కీ ఫీల్ రాను, సినిమా ఫీల్డ్ తెలుసు కదా, మామూలే కదా, నువ్వు అదృష్టవంతుడు అది ఇది అది. నాకు లోపల భయం, ఇంత పెద్ద సినిమా హిట్ అయింది, ఈ అమ్మాయి మనకు డేట్లు ఇస్తుందా ఇవ్వదా.
రెండు ఉంటాయి సినిమా ఫీల్డ్లో. సార్ ఒకటి ముందు ఒకలాగా ఉండే వెనక ఒకలాగా ఉండేవాళ్ళు చాలామందిని చూశాను నేను. సరే ఒక రోజు వెళ్ళి ఏంటి నువ్వు అదే మాట మీద ఉన్నావా అంటే లేదు లేదు భూమి అదే మాట మీద. బా గ్రేట్. అక్కడి నుంచి ఒకరోజు ఫోన్ చేసి భూమి నేను మహేష్ బాబు గారి సినిమా చేస్తాను, నెక్స్ట్ డేట్లు ఇస్తాను. కలేజా చేసింది. కలేజా చేస్తున్నప్పుడు మళ్ళీ మధ్యలో వేదం వచ్చింది. ఇక నేను అనుకున్నా కలేజా వేదం అంటే మనకు షిప్ కొట్టింది ఈ అమ్మాయి కూడా మామూలుగా. 2 సినిమాలకి మనకంటే ముందు 2 సినిమాలు చేసుకునేటప్పటికి ఎస్ అనుకున్నా. కానీ తర్వాత ఏంటి పరిస్థితి మరి అప్పటికి 1.5 సంవత్సరం అయిపోయింది అంటే షెట్కి వెళ్ళిపోదాం అని నా దగ్గర ఒక 2.5 లక్ష అంతా ఉంటే తీసుకొని బ్యాంకాక్ వెళ్ళి కాస్ట్యూమ్స్ అన్నీ తెచ్చుకున్నాను. ఇంకో 2.5 లక్షలు వేసి 5 లక్షలు నా దగ్గర 2.5 ఉన్నాయి. నా కాస్ట్యూమ్స్ అవన్నీ కావాలి అంటే ఎవరో వెళ్ళి ఏంటంటే నేనే బ్యాంకాక్ వెళ్ళి ఆ అమ్మాయి బ్యాంకాక్ వెళ్ళి నా సినిమా కాబట్టి సొంతంగా ఆ అమ్మాయి బట్టలు కొనుక్కొచ్చింది. తనకైతే ఎవరైనా ఉంటారా ఈ రోజుల్లో? అందుకేనా మీ అరుంధతిని ఎక్కడ పెట్టుకున్నారు? అమ్మాయి ఎప్పుడూ ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది అమ్మాయి. అంటే కొంతమంది అలా అలా పుడతారండి. ఇండస్ట్రీలో కూడా ఉంటారు, గొప్పలో ఉంటారు. అలా పుట్టక మంచి పుట్టక చాలా మందికి చెప్పుకున్నారంటే ఈ 10 ఎకరాలు అనుష్కవి, 10 ఎకరాలు అనుష్కవి అని. ఆయనచేది 10 ఎకరాలు కొబ్బరి తోట కోకో ఏలూరు దగ్గర కొన్నా ఆ డబ్బులతో. అనుష్క గార్డెన్స్ పేరా మనసులో అనుకుంటా, పేరు పెడితే బాగోదు. అమ్మాయి బాగుంటాం. మళ్ళీ నెక్స్ట్ 2006లో ఉంది అమ్మాయి. 26లో లేదు మొన్న లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఘాటి సినిమా చేస్తున్నాడు. ఫిలిం సిటీలోకి వెళ్ళి మామూలు క్యాజువల్గా అడిగా చేసుకో. మళ్ళీ అదే మాట, ఏం మార్పు లేదు. కాకపోతే లేట్ అవుద్ది, పెద్ద సినిమా కొడదాం ఈసారి, తొందరపడద్దాం. ఇప్పుడు 1 సంవత్సరం అయింది, నెక్స్ట్ ఇయర్ ప్లాన్లో ఉన్నా. నెక్స్ట్ ఇయర్ ఈసారి పెద్దగానే ప్లాన్ చేసి చేస్తాయి సార్. బాగా ఫస్ట్ మాకే చెప్తున్నట్టున్నారు. ఫస్ట్ మీకే చెప్పండి. అంటే ఇక్కడ ఇంకో డౌట్ వచ్చేసి, నాగ చైతన్య గారి లాంచ్ పూరి జగన్నాథ్ గారి చేతుల మీద జరగాల్సి ఉంది, ఒక కథ కూడా రెడీ చేశారు, మీరు మేకప్ టెస్ట్ కూడా చేశారు అని తెలిసింది. నీకేమని చెప్పారు? తెలుస్తుంటే ఎందుకు ఆగిపోయింది ఆ సినిమా? అది ఎందుకు ఆగిందో తెలియదు కానీ టెస్ట్ చేయించాం. జగన్ దగ్గరికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి బడా మాలిక్ మేకప్ వేయటం ఇవన్నీ జరిగినాయి. అది ఎందుకు ఆగింది అనేది తెలియదు వాస్తవానికి. నిజంగా తెలియదు నాకు. ఎందుకంటే అంత క్లోజ్గా ఉన్నా కూడా జగన్ కూడా మా క్లోజ్గానే ఉంటాం. కానీ జగన్ అడిగే ఒకసారి నువ్వు ఎందుకు ఇలా చేసావు అంటే కొన్ని అలా జరుగుతులేరా అన్నాడు. కానీ పెద్ద టైటిల్ ఏమన్నా పెట్టారా అప్పుడు? దానికి టైటిల్ పెట్టలా. టైటిల్ ఏం పెట్టలా. టెస్ట్ ఆయన ఆఫీస్లో జరిగింది ఎక్సలెంట్గా. అన్నీ చేసిన తర్వాత మరి కథ సెట్ కాలేదా లేకపోతే ఇంకోట అయిపోయిన తర్వాత దిల్ రాజు గారు జోస్ మళ్ళీ మామూలే జోస్ చేసుకొని 45 ఏళ్ళ కష్టం సార్. అంటే ఎవరు ఎంత కష్టపడ్డా ఫ్యామిలీ కోసమే, తన బిడ్డ కోసం, భార్య కోసం, తల్లి కోసం కష్టపడతాం. సో మీ కొడుకుని పెట్టి మాధవే మధుసూదన్ అనే సినిమా చేశారు. మీరే నిర్మాత, మీరే డైరెక్టర్. నిజానికి అవుట్పుట్ చాలా బాగుంటుంది. అంటే ట్రైలర్ వచ్చినప్పుడు కూడా ఇండస్ట్రీ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీ అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది. బట్ సినిమా మీరు ఆశించినంత ఆడిందే ఆడలేదు. లేదు ఫీల్ అయ్యారా? బాగా ఫీల్ అయ్యా. ఎందుకంటే ఇక్కడ ఒకటి తమ్ముడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నా చేతుల మీదుగా చాలామంది హీరోలకి మేకప్ వేసి చేసిన తర్వాత నా కొడుక్కి బొట్టు పెట్టి ఎందుకు ఫెయిల్ అయ్యానని నాకు తెలియదు. ఇది వాస్తవం. ఇది అదే వస్తున్న సాంగ్స్ బ్రహ్మాండంగా ఉంటాయి, అన్నీ బాగుంటాయి. కనీసం ఆ సినిమాని
చెప్తే పేర్లు చెప్పకూడదు కానీ ఛాన్స్ వాళ్ళు 5 లక్షలు ఇస్తావా 10 లక్షలు ఇస్తావా అని అడిగారు నన్ను. ఇండస్ట్రీ 40 ఏళ్ళు ఉండి కొన్ని ఛానల్స్లో తీసుకోమంటే ఓటీటీ కింద శాటిలైట్ 10కి ఇస్తావా 5కి ఇస్తావా అని కూడా అడిగారు. బాధేసిందా? అంటే 40 ఏళ్ళ ఇండస్ట్రీలో ఉన్న నన్నే 5కి 10కి ఇండస్ట్రీ ఎంత తెచ్చిన అడుగుతూ ఉంటే కొత్తగా వచ్చిన పరిస్థితి ఏంటి అసలు? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.